మొత్తం ఏదైనా అంశం ఏదైనా ఇష్యూ ఏదైనా పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపినటువంటి 6 హత్య ఇప్పుడు ప్రధానంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ప్రశాంత్తో పాటు మరో 4 కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తి కోసమే ఈ హత్యలు చేసినట్లు కూడా ఎస్పీ సింధు శర్మ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 15 రోజుల వ్యవధిలోనే 6 హత్య చేసినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా సైకో అని తెలియడంతో తన స్నేహితుడు ప్రసాద్తో పాటు అతని భార్య అలాగే 2 పిల్లలు 2 చెల్లెళ్ళు కూడా కడతీసినటువంటి ఘటన చాలా వరకు విషాదం కలిగించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. ఎస్ నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు ఒక 15 రోజుల్లో ఒక కుటుంబానికి చెందినటువంటి 6 హత్య చేసిన సంఘటన ఇటు కామారెడ్డి జిల్లా పోలీసులు ఛేదించారు. ముఖ్యంగా ఇటు ఒకే కుటుంబం చెందినటువంటి 6 హత్య చేసినటువంటి నిజామాబాద్ జిల్లా ఇటు మాక్లో చెందినటువంటి ప్రశాంత్ అనే నిందితుడిని కూడా పోలీసులు నిన్న కామారెడ్డి జిల్లా చెందించిన పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఇటు మాక్లూరు మండలం చెందినటువంటి ప్రశాంత్ అదే గ్రామానికి చెందినటువంటి ప్రసాద్లు 2 మంచి స్నేహితులుగా ఉంటారు. ఈ 2 మధ్యలో కూడా కుటుంబ సంబంధం కంటే మంచి 2 కూడా కుటుంబ సంబంధం కూడా మంచి స్నేహితులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం ఆస్తి వల్లనే కూడా వీరి ప్రసాద్ ని కూడా హత్య చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తుంది. అయితే గత 29న మాక్లూరు మండలం మదనపల్లి అడ్డిపై ప్రాంతంలోకి తీసుకెళ్లే ప్రసాద్ తీసుకెళ్లాడు. అక్కడ ఆ ప్రసాద్ ను పూర్తిగా మద్యం మత్తులో ఉంచి అక్కడ కర్రలతో రాళ్లతో కొట్టి చంపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే అతని హతమార్చిన తర్వాత అక్కడనే పూడ్చిపెట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు ప్రశాంత్ తో పాటు మరో 3 స్నేహితులు కూడా అతనికి కూడా సపోర్ట్ గా నిలిచినట్లుగా ఇటు ప్రశాంత్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరుసటి రోజే ఏవైతే ప్రసాద్ ఉన్నాడో హత్యకు గురైనటువంటి ప్రసాద్ అతని భార్యను ఇటు పోలీసులు ప్రసాద్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా అతని ప్రసాద్ ను కల్పిస్తారని చెప్పి కూడా అతని భార్య అయినటువంటి సాన్విక్ అని కూడా ఇటు డిసెంబర్ 1వ తేదీన ప్రశాంత్ బయటకు తీసుకెళ్లి అక్కడ బాసరాల వంతెనకు తీసుకెళ్లి అక్కడ తాడుతూ గొంతు నులిమి మరి చంపి గోదావరి అక్కడ ఉన్నటువంటి గోదావరి నదిలో పడేశాడు. అయితే అనంతరం ప్రసాద్ తల్లితో పాటు చెల్లెల్ని కూడా 2 తీసుకెళ్లారు. తల్లిని 2 పిల్లలు ప్రసాద్ కు 2 పిల్లలు కూడా ఉన్నారు. తల్లితో పాటు మరో 2 చెల్లెలు పిల్లల్ని కూడా తీసుకెళ్లి ఇటు ప్రసాద్ ను కూడా కల్పిస్తారని చెప్పి కూడా అక్కడ పోలీసులు అదుపులో ఉన్నాడు. కల్పిస్తారని చెప్పి నిజామాబాద్ లాడ్జిలో ఉంచారు. అయితే చెల్లెలటువంటి శ్రావణిని చేగుంట మండలం వడయాల గ్రామం వద్ద అక్కడనే కాల్చేసి అక్కడే పడవేశాడు. దీంతో పాటు డిసెంబర్ 4న 2 పిల్లల్ని కూడా తన తమ్ముడు అయినటువంటి మైనర్ బాలుడు అయినటువంటి తన తమ్ముడు సాయంతో కూడా 2 గొంతు నిలిపి మెండోరా వద్ద గల సోన్ బ్రిడ్జి లో కూడా పడేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మరో చెల్లెలైనటువంటి స్వప్నాన్ని కూడా సదాశివ నగరం మండలం భూపల్లి గ్రామం వద్ద గొంతు నులిమి మరి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అయితే 2 చెల్లెలు ప్రసాద్కి ఎవరు 2 చెల్లెలు ఉన్నారు. 2 చెల్లెల్ని కూడా ఇటు శ్రావణి కావచ్చు అలాగే మరో చెల్లెల్ని కూడా 2 పెట్రోల్ పోసి మరి వేరే ప్రాంతాన్ని కూడా కాల్చి పడేశారు. అయితే దీంతో అంటే వీరి ఏదైతే లాడ్జ్ లో 2 చెల్లెలు అలాగే ప్రసాద్ తల్లి దాంతో పాటు 2 పిల్లలు లాడ్జ్ లో ఉన్నారు. ఇంతసేపటికి ప్రశాంత్ తీసుకెళ్లారు. వీళ్ళిద్దరిని ప్రసాద్ ని కల్పిస్తారని చెప్పి ఇంతవరకు తిరిగి రాకపోవడంతో కూడా ఎవరైతే ప్రసాద్ తల్లి ఉన్నారో తల్లి కూడా బయటకు ఇటు లాడ్జ్ బయటకు వెళ్ళిన క్రమంలో ఎవరైతే కిల్లర్ ఉన్నాడో సైకో కిల్లర్ ప్రశాంత్ ఆమెను వెతకడంలో భాగంగా కామారెడ్డి జిల్లా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా అతని చెల్లెలు శ్రావణి ఉందో శ్రావణి పూర్తిగా అక్కడ కాలిపోలేదు, కొద్దిగా కూడా ఓన్లీ 70% కాలిపోయింది. అయితే దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును మొత్తం ఛేదించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రశాంత్లు 2 ఇటు నిజామాబాద్ జిల్లా ఇటు మాకుల మండలం చెందిన వారు అయితే వీరు మధ్య కూడా కొద్దిగా మంచి సంబంధం ఉంది. అయితే ఎవరైతే కిల్లర్ ఉన్నారో కిల్లర్ ప్రశాంత్ ప్రధానంగా
15 రోజుల వ్యవధిలోనే 6గురిని హత్య చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి ఘటనకు సంబంధించి హత్యకు సంబంధించినటువంటి విషయాలు పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎవరైతే నలుగురు అంటే ప్రశాంత్తో పాటు మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ప్రశాంత్ యొక్క నేపథ్యం ఏంటి, మోటివ్ కేవలం ఆస్తి కోసమే హత్య చేసినటువంటి తెలుస్తుంది. గతంలో ఆయనటువంటి మానసిక పరిస్థితి ఏమైనా దానికి సంబంధించి చుట్టుపక్కల తెలుస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారా? ఇంతవరకు విచారణ చెప్పిన వివరాల ప్రకారం కేవలం ఆస్తి కోసమే ప్రసాద్ కూడా హత్య చేసినట్లు, అతనితో పాటు అతని భార్య పిల్లల్ని గల చెల్లెల్ని కూడా హత్య చేస్తే పూర్తిగా తన ఆస్తి తమకు దక్కుతున్న ఉద్దేశంతోనే ప్రసాద్ కూడా హత్య చేసినట్లుగా తెలుసు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రసాద్ ఇటు కామారెడ్డి ఇటు నిజామాబాద్ జిల్లా మాకులో చెందినటువంటి ప్రశాంత్ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఒక అమ్మాయితో లవ్ చేస్తున్నట్టు కూడా ఎంబడ పడ్డారని చెప్పి, అయితే దీనిపై కూడా అక్కడ ఇటు మక్కలు పోలీసులకు కూడా అమ్మాయి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇదంతా తర్వాత కూడా అతను 2018లో గల్ఫ్ వెళ్ళాడు ప్రసాద్. తర్వాత 2022కు తిరిగి వచ్చాడు. అయితే మధ్యలో ఇటు తన ఫ్రెండ్ అయినటువంటి ప్రశాంత్ కు కూడా 3,50,000 రూపాయలు కూడా అప్పు ఇచ్చాడు. అయితే తిరిగి అప్పు చెల్లించాలని చెప్పినప్పటికీ ఇటు ప్రసాద్ కు డబ్బులు కూడా ఇంతవరకు చెల్లించలేదు. దాంతో పాటు 2022లో తిరిగి వచ్చినట్టు ప్రసాద్ కు చాలా మటుకు అప్పులు అయ్యాయి. దాంతో పాటు ఎవరైతే ముందు ఒక అమ్మాయిని లవ్ చేస్తానని వెంబడ పడ్డాడో అతను కూడా మళ్ళీ లవ్ చేస్తానని చెప్పి కూడా టార్చర్ చేయడంతో అతను ఆ అమ్మాయి కూడా ఇటు గ్రామానికి పెద్ద మనుషులు కూడా చెప్పింది. దీంతో గ్రామ మనుషులు పిలిచి అతనికి ఇటు జరిమానా విధించాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేశారు. అయితే ఆ డబ్బు కట్టాల్సి ఉండగా తనకు 2 ఇళ్ళు ఉన్నాయి, ప్రసాద్ కి 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్లను కూడా అటు అమ్మి పెట్టాలని చెప్పి కూడా ప్రశాంత్ను గా తెలుస్తుంది. దీంతో అతనికి ప్రశాంత్ కు ఒక ఆలోచన వచ్చింది, 3,50,000 రూపాయలు అతనికి అప్పు ఇవ్వాలి. దీంతో పాటు ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ వీళ్ళిద్దరిని హతమార్స్తే ఇటు 2 ఇళ్ళు తనకు వస్తాయి, దాంతో పాటు కూడా అప్పు కూడా తీర్చాల్సిన అవసరం లేదని చెప్పి ఒక పన్నాగం పన్నారు. దీంతో అదే ప్రసాద్ ఇంట్లో ఇక్కడ కొన్ని ఫ్యామిలీ సంబంధాల రీత్యా కామారెడ్డి జిల్లా సదాశివ మండలానికి షిఫ్ట్ అయ్యాడు. అయితే దీంతో పాటు ఏవైతే 2 ఇళ్ళు ఉన్నాయో ఇల్లు అమ్మి పెడతా అని చెప్పి కూడా నమ్మబలిగినటువంటి ప్రశాంత్ ని అక్కడ తీసుకెళ్లి కూడా చంపేశాడు. దాంతో పాటు వీళ్ళందరినీ కుటుంబ సభ్యులు కూడా అందరినీ చంపేసినట్లు కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎస్ నవీన్, ఒకటి ప్రధానంగా ఇంకొకటి ఓ రాజకీయ నాయకుడితో పరిచయం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇంతకీ ఏ పార్టీకి చెందినటువంటి రాజకీయ నేతగా తెలుస్తూ ఉంది? ప్రధానంగా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నట్టు తెలుస్తూ ఉందా? అసలు ఏంటి ఆ కోణం రావడం బయటకు కూడా కొంతవరకు సంచలనం కనిపిస్తూ ఉంది. సో ఇంకేమైనా మోటివ్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉందా, ఎవరు అనేది ఏమైనా తెలుస్తూ ఉందా? అంటే ప్రశాంత్ తనకు ఎవరైతే ఇల్లు ఉన్నాయో ఇళ్లకు కూడా లోన్లు ఇవ్వడం, దాంతో పాటు తనకు రాజకీయ నాయకులు మంచి సంబంధం ఉంది, మంచి పలుకుబడి ఉందని చెప్పి కూడా ప్లాట్లు అమ్ముడు, ఒక ప్లాట్లు కొనే దందా కూడా బిజినెస్ ఉండేవాడు. అయితే ఒక రాజకీయ నాయకుడు గతంలో ఉన్నటువంటి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కూడా పూర్తిగా సపోర్ట్ ఉండడం వల్ల కూడా అతను ఎక్కడ తాను చేసింది ఆటగా తాను పాడింది పాటగా కొనసాగుతూ వచ్చింది. అయితే అతను ఆ ప్రభుత్వం కూడా పోయింది. అయితే ఇంతవరకు కూడా ఎవరు అతనికి సపోర్ట్ ఉన్నారో ఇంతవరకు కూడా పోలీసులు కూడా చెప్పినప్పటికీ కూడా గతంలో ఒక హోదాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అతనికి కూడా మంచి సంబంధాలు ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతని అండదండలతోనే ఇదంతా చేసినట్లు కూడా ఇటు వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఎవరికి అక్కడ ఇటు మాకుల మండలంలో ఏం చేసినప్పటికీ కూడా ఇక్కడ అతనికి రాజకీయ పలుకుబడి ఉంది, అందుకోసమే ఎవరు కూడా ఏమి అనలేని పరిస్థితి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అదే అతని అండదండలతో కూడా ఇదంతా చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సో ఖమ్మానికి సంబంధించి ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వానికి జరిగినటువంటి అవినీతి కూడా వెలికితీసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా భూ ఆక్రమణకు సంబంధించి భూ కబ్జాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం వెలికితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కా వ్యూహంతోనే ముందుకు కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవో నెంబర్ 59 ద్వారా ఇల్లు లేకపోయిన ఉన్నట్లు ఫోటోలు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అక్రమ వ్యాపారాలు కానీ భూ కబ్జాలు కానీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అమ్మా న్యూస్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా న్యూస్ రిపోర్టర్స్ కూడా అదే దిశగా వెళుతూ ప్రజల పక్షాన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇస్తారు ఉపేంద్ర చెప్పండి. అంటే మన అమ్మా న్యూస్లో కూడా ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ముందు నుంచి కూడా మనం దానికి సంబంధించి ప్రసారాలు చేస్తున్నాం. ప్రధానంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వంలో నేతల యొక్క తప్పిదాలు ఇప్పుడు చాలా వరకు ప్రజలకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, వారి యొక్క ఇళ్ళని
లేని ఇళ్ళని ఇవ్వని ఇళ్ళని కూడా ఇచ్చినట్టు చూపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయాక ఆ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో వరుస కథనాలు పత్రికలతో రావడంతో పాటు కొన్ని విశ్వసనీయ సమాచారం మేరకు కూడా ఎక్కడెక్కడ ఎంత ఆక్రమణలు చేపట్టారన్న అంశాలు కూడా ఈరోజు అమ్మన్ న్యూస్ ఛానల్ ఆ రకమైన సమాచారం రాబట్టేందుకోసం ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ఖమ్మం నగరంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్న ఒక నేత తన సతీమణికి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఏ డివిజన్ నుంచి కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో ఆ డివిజన్ పరిధిలో భూ అక్రమాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. దీంతో పాటు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతంలో అటు మమతా రోడ్డు వెనక భాగంలో కావచ్చు, ఎస్బిఐటి కాలేజీ పక్కన కావచ్చు, అదే నేపథ్యంలో ఇటు 6వ డివిజన్ లో మమతా రోడ్ లో దీంతో పాటు వెంకటేశ్వర నగర్ తో పాటుగా అనేక చోట్ల కూడా ఈరోజు భూ కబ్జాలు అనేటి భూ ఆక్రమణ అనేటువంటి కూడా తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి భూమి ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నట్టుగా చిత్రీకరించి పన్నులు వేస్తూ బిఆర్ఎస్ కార్పొరేటర్లు తమ బినామీల పేరుతో తన సతీమణుల పేరుతోటి నమోదు చేయించుకున్నట్లుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు అమ్మ న్యూస్ దగ్గర ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించి ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీకి కూతవేడ దూరంలో ఉన్నటువంటి ప్రాంతంతో పాటు బస్ స్టాండ్ కు అతి సమీపం వంటి ఒక రామాలయ మందిరం చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు ఒక కార్పొరేటరు పేరు మీద 1000 గజాల భూమి నమోదైనట్లుగా మనకు సమాచారం లభించింది. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి నిన్న ఖమ్మం జిల్లా రివ్యూ సమావేశంలో పాలన నియోజకవర్గ సహాయంలో కావచ్చు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య ఆఫీసర్ సమావేశంలో క్లియర్ గా చెప్పారు. ఇసుక మాఫియాతో పాటు భూమాఫియా ఎవరైతే మట్టి తవ్వకాలు జరుపుతున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై కూడా కొరడ జులిపిస్తాం, అలాగే అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నాం. దీంతో పాటుగా ఆ అక్రమ రిజిస్టర్లు చేయించుకున్నటువంటి వారిపై కూడా అదే రకమైనటువంటి చర్యలు చేపట్టబోతామని చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలతో ఇప్పటికే ఆక్రమదారులతో పాటు కబ్జాదారులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యం ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఖమ్మం నగరంలో కనబడుతోంది. నగరంలో ఈ మున్సిపాలిటీ కూతవేడ దూరంలో ఉన్నటువంటి ఒక మందిరం చుట్టుపక్కల ఖాళీ స్థలానికి సంబంధించి ఒక ఇంటి కూలిపోయినటువంటి ఇంటి నెంబర్ తోటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో తమ సతీమణి పేరుతోటి 415 గజాలకు చెందినటువంటి ఓ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ రోజు మనకు లభ్యమైంది. దీనికి ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారుల సహకారంతో పాటు తహసీల్దార్ సహకారం ఉన్నట్టుగా సెప్టెంబర్ 27వ తారీఖున తమ సతీమణి పేరుతోటి నమోదై 59వ జీవో ప్రకారం ఈ రోజు దాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం లభించింది. కానీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి 59 డివిజన్ కి 59కి సంబంధించినటువంటి ఏదైతే జీవోలు ఉన్నాయో ఈ జీవోలు కేవలం కార్పొరేటర్లకు అనుకూలంగా మార్చుకునేందుకోసం బీఆర్ఎస్ వ్యక్తుల యొక్క అవసరాలు తీర్చుకునేందుకు మాత్రం ఉపయోగపడిందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అదే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కొద్ది రోజుల కాలంలో ఖమ్మంలో ఉన్నటువంటి అనేక అక్రమాలు అటు ఇసుక మాఫియా మరోపక్క మట్టితో పాటు మరోవైపున ఉన్నటువంటి ఈ భూ ఆక్రమణలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో కానపురం హవేలి పరిధిలో ఓ కార్పొరేటర్ ఇంటి వద్ద నేనేం అక్రమాలు చేయలేదు అని చెప్పినటువంటి వ్యక్తి బహిరంగంగా ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తితోటి చర్చ కొనసాగించిన నేపథ్యంలో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా స్థానికులు వాపోతున్న నేపథ్యం కనబడక ముందే మరోవైపు రమణగుట్ట ఇటు వెంకటేశ్వర నగర్ తో పాటు ఇటు మమతా రోడ్ లో ఉన్నటువంటి అనేక అక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ఎస్పి క్యాంప్ పరిధిలో ఉన్నటువంటి ఓ ప్రభుత్వ ల్యాండ్ లో భూమిని పూర్తి స్థాయిలో తమ సతీమణి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సంఘటన ఒకసారి ఖమ్మం జిల్లా సంచలనాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా ఇప్పుడు ఈ రోజు మనం అమ్మ న్యూస్ గా ఈరోజు ప్రచురిస్తా ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చిన అంశాల పట్ల కూడా అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఏ రకమైన చర్యలు చేపడతా ఉందనేటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా యోచిస్తా ఉన్నాం. ఇది నేపథ్యం ఇదే సందర్భంలో దీంతో పాటు ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కొంతమంది ఆఫీసర్స్ యొక్క అండదండలతోటి ఈ భూ ఆక్రమణలు జరిగినాయని భూ కబ్జాలు కూడా జరిగినాయి అని చెప్పేసి అన్నటువంటిది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై అధికారులు ఎస్ ఇంకొకటి ప్రధానంగా ఉపేంద్ర మనకంటే ఎవరైతే అధికారులు కూడా గత ప్రభుత్వానికి వాళ్ళతో కుమ్మక్కై అధికారులు కూడా అదే భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో వారి మీద కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి, వారిని మందలించడం కానీ లేకపోతే దానికి ఏమైనా ప్రత్యేకంగా కమిటీ వేసినటువంటి దిశగా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? అలాగే ఏదైతే అమ్మా న్యూస్ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలకు సంబంధించి ఏమైనా పోలీసులు వాకప్ చేసి ఏమైనా మనల్ని సంప్రదించినటువంటి పరిస్థితులు ఉన్నాయా?
రాజశేఖర్ నిన్న స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించి రెవెన్యూ మంత్రిగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అధికారులకు సంబంధించి ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎటువంటి ఒత్తిడికి గురైనా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. మీరు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు తిరిగి ఇక్కడ పునరావృతం కావడానికి లేదు. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులను కూడా కదిలించేందుకోసం కూడా సిద్ధంగా ఉన్నాయి. అధికార యంత్రం కూడా ఆ రకమైన అప్రమత్తమై ముందుకు కొనసాగిస్తా ఉన్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి అధికారులు కూడా ప్రస్తుతం కొద్ది మంది కొనసాగుతా ఉన్నారు. ఆ గతంలో చేసి ఎలక్షన్ ముందు ట్రాన్స్ఫర్ అధికారుల ఒక వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళు అక్రమంగా ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసి భూ పట్టాలు అందించారో వీళ్ళందరి పట్ల కానీ ఒక అప్రమత్తంగా ఉండేందుకోసం కూడా ఆ శ్రీనివాసరెడ్డి చెప్పారు. తప్పిదాలు ఎవరు చేస్తున్నారనేది మీరు సమాచారం ఇస్తే ఓకే, మాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అధికారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. ఎక్కడైతే తప్పిదాలు చేసినటువంటి అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా చాకచక్యంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వం హయాంలో చేసిన తప్పిదాలను కప్పించుకునేందుకోసం కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం లభించింది. ఈ మేరకు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ అక్రమ రిజిస్ట్రేషన్, భూ కబ్జా, తప్పుడు డాక్యుమెంట్స్ చిత్రీకరణ ఏదైతే ఉందో ఈ అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే తహసీల్దారు ఇతర ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా ఉన్నట్టుగా సమాచారం లభించింది. దీనిపై అధికారులు ఏ రకంగా స్పందిస్తారు, అలాగే పోలీస్ శాఖ ఏ రకంగా స్పందిస్తా ఉంది, ఇది వెంటనే జీవో నెంబర్ 58, 59లో ఉన్నటువంటి ఏదైతే నిబంధనల మేర ఉందో ఆ నిబంధనకు అనుకూలంగా ఎవరైనా ఆ నిబంధన ఉల్లంఘిస్తే, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆ భూముల్ని వెంటనే రద్దు చేసేటువంటి హక్కు కూడా ఆ జీవోలో ఉందని చెప్పేసి స్పష్టంగా పేర్కొనబడింది. అయితే దీన్ని ఎట్లా చూస్తారు, దీని పట్ల విచారణ కొనసాగిస్తారా లేదా దీనిపై మంత్రులు కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తారని చెప్పేసి కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది కొద్ది రోజుల్లో కూడా ఈ అంశం మీద ఒక స్పష్టమైనటువంటి వివరణ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి వందలాది గజాల్లో తమ భూముల్ని తమ బినామీల పేరుతోటి ఆక్రమించుకునే పేర్లు నమోదు చేసుకున్న అంశాల గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకోసం కూడా లోకల్లో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా మనకు సమాచారం లభిస్తుంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత తనదైన పంతంలో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రకటన ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అలాగే బీజేపీ పార్టీ నేతల్లో కొంతవరకు గుబులు పెట్టిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే బీఫామ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇచ్చామో వారే ఈ 6 గ్యారెంటీలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా చేరవేసేందుకు మధ్యలో ఉంటారు, వారే వారధిగా ఉంటారని ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ గెలిచిన వారు కానీ గెలవకపోరు కానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారో వారే వారధిగా ఉంటారని ఒక స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆదిలాబాద్కు సంబంధించి కంది శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసెంబ్లీ నుంచి. సో సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర ఉందనే అంశం నేపథ్యంలో ఆయనపై ఇప్పుడు అంచనాలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాలతో ముందున్నటువంటి నేతగా పేరున్నటువంటి సందర్భంలో ఇదొకసారి కనీసం ఉన్నటువంటి నేతలు కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమల్లో కీలకం కానున్నారు కంది శ్రీనివాసరెడ్డి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఇటీవల అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడనైతే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే ఇతరత్ర పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో ఆయా చోట్ల పూర్తిగా కూడా ఒక రకమైనటువంటి నిస్తేజము అలాగే గుగులు కూడా అలుముకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన సారాంశం చూసినట్లయితే గెలిచారా ఓడారా అన్న విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్లు అందుకున్నటువంటి వాళ్ళు మాత్రమే, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు అందించేటటువంటి విషయంలో కావచ్చు వీళ్ళు ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తారు, వీళ్ళ ద్వారానే సంక్షేమ పథకాల వితరణ ఉంటుంది అనేటటువంటి ఆ ప్రకటనకు సంబంధించినటువంటి కోణాన్ని చూసినట్లయితే ప్రస్తుతం ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఇటు పాయల్ శంకర్ ఆయన వర్గంలో కావచ్చు, అలాగే 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా వ్యవహరించి ఒక మారు మంత్రిగా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే జోగు రామన్న ఆయన అంతరులో కావచ్చు ఒక రకమైనటువంటి అలజడి మాత్రం రేగుతోందని చెప్పి స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్నప్పటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీచి అధికార పగ్గాలు చేపట్టినటువంటి పార్టీగా ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమనేటటువంటి ఒక వేవ్ వచ్చినటువంటి సందర్భం నుండి ఆ పరిణామాలు ఏవైనా కావచ్చు, ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా అనునిత్యం ప్రజల్లోనే ఉంటున్నటువంటి నేతగా క్రమంగా జనాల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. అది కాకుండా కొన్నేళ్లుగా ఆయన చేపడుతున్నటువంటి సంక్షేమ అంటే ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా జనాల్లో ఒక చక్కటి ఆదరణ ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఉన్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఏకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక, అలాగే లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అందజేతకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆయన వర్గంలో తాము గెలిచి కూడా ప్రయోజనం ఏమీ లేదు అనేటటువంటి ఒక నిస్తేజమైనటువంటి ఛాయలు అలుముకున్నటువంటి సందర్భం. అదే క్రమంలో ఇంతకాలం తాము అధికార పార్టీలో కొనసాగి చక్రం తిప్పినటువంటి అన్ని వ్యవహారాల్లో అధికారిక అనధికారిక పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా తాము కీలక పాత్ర పోషించి చక్రం తిప్పినటువంటి నేతలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎక్కడ కూడా కనీస ప్రాధాన్యత దక్కదు అనేటటువంటి ఒక రకమైనటువంటి నైరాశ్యం అలుపుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక మరోవైపు ప్రజలకు సంబంధించినటువంటి అంచనాలను చూసినట్లయితే అనునిత్యం ప్రజా సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమవుతూ ఉన్నటువంటి నేతకే మళ్ళీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక బాధ్యతలు కీలకంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నటువంటి సీఎం ప్రకటన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, అర్హులుగా తమకు సంక్షేమ పథకాలు అందడంలో గతంలో లాగా ఎవరి చేయి కలపాల్సిన అవసరం లేదు, ఎటువంటి అవకతవకలు ఎటువంటి లంచాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఆదిలాబాద్ నియోజకవర్గ జనాల్లో చూసినట్లయితే కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎటువంటి మసలేని నాయకుడిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ ఇంకోటి జోష్, ప్రధానంగా మనం ఒక విషయాన్ని అంటే ఆయన గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాతనే కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ప్రకటనలు చేశారు ఈ మధ్యనే. ఆయన ప్రధానంగా మాట్లాడుతూ ఓటు వేసిన 50,000 లేకపోతే ఓటు వేయకుండా ఉన్నటువంటి మిగతా మొత్తంగా ఓవరాల్గా 3 లక్షలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి కానీ వారధిగా ఉంటాను, 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాది, ఏదైతే బాండ్ పేపర్ రాసిచ్చానో దానికి గెలిచినా గెలవకపోయిన బాధ్యత నేను వహిస్తానని చెప్పినటువంటి పరిస్థితి చాలా వరకు కీలకంగా ఆయన ముందే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అభ్యర్థుల వరకు అందరికి కూడా సముచితమైన స్థానం కల్పించే దిశగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి, అది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన ముందే చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇది మరింతగా జనాలకు చేరువయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రోటోకాల్ ప్రకారం గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆయనకు చాణక్యత ఉందన్నటువంటి వార్తలు కూడా అక్కడ ఉన్నటువంటి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ ఉన్నటువంటి నేత కంది శ్రీనివాసరెడ్డి గారిని కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాజశేఖర్, గతంలో మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా క్షేత్రస్థాయి నుండి సీఎం స్థాయి వరకు ఏకచిత్రాధిపత్యంగా అధికారం చెలాయించినటువంటి గులాబీ సర్కారు హయాంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి అభ్యర్థులు అయినప్పటికీ పార్టీ జిల్లాధ్యక్షులైనప్పటికీ కూడా చాలా చోట్ల అధికారిక కార్యక్రమాల్లో కావచ్చు, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక నుండి అందజేత వరకు కూడా వాళ్లకు చాలా బాధ్యతలు ఇచ్చినటువంటి కీ రోల్ ప్లే చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ అదే పంథాను ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దాంట్లో తప్పులేనటువంటి పరిస్థితి. గత సర్కారు అమలు చేసినటువంటి ఏవైతే విధి విధానాలు ఉంటాయో, ఏవైతే పద్ధతులు ఉంటాయో వాటిని సహజంగా తదుపరి వచ్చేటటువంటి ప్రభుత్వాలు కొంతమేర దాన్ని కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కోణంలో చూసినట్లయితే దీన్ని ఏ కోణంలో ఇటు విపక్ష పార్టీలు అంటే అధికారేతర పార్టీలు విమర్శించడానికి వీలైనటువంటి పరిస్థితులు అయితే సర్వత్రా నెలకొని ఉన్నటువంటి నేపథ్యం. ఇక మరోవైపు చూసినట్లయితే కంది శ్రీనివాసరెడ్డి అంటే ఎన్నికల ఫలితాల తర్వాత చాలా సందర్భాల్లో తాను స్వయంగా పేర్కొన్నటువంటి వ్యాఖ్యల్ని చూసినట్లయితే ఆయనకు అంటే ఓటమికి సంబంధించినటువంటి కొంత ఉన్నప్పటికీ కూడా తనను ఆదరించినటువంటి జనాల విషయంలో మాత్రం ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్లుగానైతే ఆయన ప్రకటనలు ఆయన వ్యాఖ్యల్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. తనకు దాదాపుగా 50,000 మంది ఓట్లు వేసినటువంటి వాళ్ళందరికీ ఒకవైపు థ్యాంక్స్ చెప్తూనే ఓట్లు వేయనటువంటి వాళ్ళ సంక్షేమము, వాళ్ళకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి విషయంలో సైతం తాను చొరవ తీసుకుంటాను,
ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి తన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్హులందరికీ అందించేటటువంటి క్రమంలో తాను వారధిగా ఉంటాను అనేటటువంటి యొక్క వ్యాఖ్యలు ప్రస్తుతం తాజాగా మళ్ళీ జనాల మధ్య నానుతున్నటువంటి చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓటమిని సైతం జీర్ణించుకొని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలతో మమేకం అవుతున్నటువంటి నేతగా క్రమంగా అంది శ్రీనివాసరెడ్డికి రోజు రోజుకు జనాల్లో ఒక మంచి అభిప్రాయం నెలకొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీఎం ప్రకటన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత అంది శ్రీనివాసరెడ్డి పైన ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే పథకాలకు సంబంధించినటువంటి అర్హులుగా ఉంటారో వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆశ కొత్తగా జనిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితులు అంటే గతంలో వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే ఎవరైతే ముడుపులు ఇచ్చారో వాళ్లకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేటటువంటి పరిస్థితులు వాళ్ళు కళ్ళారా చూసినటువంటి జనం. అలాగే గులాబీ శ్రేణులకు సంబంధించి ఎవరైతే తమ అనుయాయులు తమకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ప్రభుత్వ సంక్షేమాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఇంకా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏకంగా సంవత్సరాల తరబడి ప్రజాసేవ చేస్తూ నిత్యాన్నదానము, అలాగే అంబులెన్సులు, అలాగే నీటికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, పెళ్లి కానుకలు కావచ్చు, ఇలా నానా రకాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నేతగా, ప్రజాసేవతో మమేకమవుతూ ముందుకెళ్తున్నటువంటి నేతగా ఇప్పుడు ప్రస్తుతం అధికారిక పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యతగా అందిస్తారు అనేటటువంటి ఒక ఆశ మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రకటన ఒక కొత్త రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ తాము స్వల్ప వ్యవధితో ఓటమి చెందినప్పటికీ కూడా తమకు ప్రాధాన్యత ఉంటుంది అధికారిక కార్యక్రమాలతో పాటుగా సంక్షేమ పథకాల్లో అనేటటువంటి ఒక ఉత్సాహం వాళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఒకవైపు మాజీ మంత్రిగా ఉండి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి యోగురామన్న వర్గంలో నైరాశ్యం నెలకొనగా, గెలిచినప్పటికీ కూడా గెలిచిన ఆనందం కొద్ది రోజులకే పరిమితమైనటువంటి సీఎం ప్రకటనతో కొద్ది రోజులకే ఆనందం నీరుగారినటువంటి పరిస్థితి ఇటు కమలదళంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నూతన ఉత్సాహంతో ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయడమే ప్రమాదంగా ముందుకెళ్తున్నటువంటి నయా జోష్ ఇటు కంది శ్రీనివాసరెడ్డి వర్గీయుల్లో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. శ్రీనివాసరావు ఉన్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు అంటే ఎంతో అట్టహాసంగా 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో భాగంగా మహాలక్ష్మి పథకం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారికి ఉచిత సౌకర్యాన్ని బస్సులో కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి భద్రాచలంలోని చర్ల, దుమ్మగూడెం ప్రాంతాలకు బస్సులు రాక గిరిజనులకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ వారికి రహదారి ఉన్నప్పటికీ బస్సులు రాకపోవడం ఒకంత ఇబ్బంది కలిగించే అంశంగా వారు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రైవేటు బస్సులు ఆశ్రయించి వారు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇస్తారు. శ్రీనివాస్ చెప్పండి. సో అంటే ఈ ఏదైతే బస్సులు లేని కొరతతో వాళ్ళు ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారు ఏమైనా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిపో వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రధానంగా? థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాలు గులాబీ శ్రేణులు పరిపాలించినటువంటి 9.5 సంవత్సరాల్లో తమ గ్రామాలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయటంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని చెప్పేసి ఈ యొక్క భద్రాచలం డివిజన్లోని గిరిజన ప్రజలు వాపోతున్నారు. అలాగే ఈ యొక్క గిరిజన గ్రామాలకి బస్ సౌకర్యం నేటికి కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం నిత్యం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే ఆ సమయానికి వాళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి సమయానికి ఆ వాహనాలు కూడా అందుబాటులో ఉండటం లేదు. కావున ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో రెండోసారి అధికారంలోకి అంటే మొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకంలో ఉచితంగా మహిళలు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రయాణించేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క పథకంలో అమలు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మా యొక్క గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భద్రాచలం డివిజన్లోని ఈ యొక్క చర్ల, వాజేడు మండలాల్లో ఉన్నటువంటి మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది. రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాము.
మాకు ఉదయం పూట ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్, కనీసం ఈ 2 ట్రిప్పులన్నా మాకు బస్సు సౌకర్యం కల్పించి ఈ మహాలక్ష్మి పథకాన్ని మాకు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ యొక్క గిరిజన ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు రాజశేఖర్. ప్రధానంగా ఇప్పుడు ఆ రహదారి ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకున్నప్పటికీ కూడా బస్సులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఒక్క బస్సు కూడా రానటువంటి పరిస్థితి ఉందా? ఎంతవరకు చివరి స్టాప్గా వారికి ఒకవేళ ప్రయాణం చేయాలంటే ఎక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది? అంటే ప్రధాన రహదారి అయినటువంటి ఈ భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. ఈ రహదారికి ఈ యొక్క గ్రామాలు గిరిజన ప్రాంతాల్లో దూరంగా 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, దాదాపు 25 కిలోమీటర్ల వరకు ఈ యొక్క విస్తరించి ఉంది ప్రధాన రహదారికి. ఈ ప్రధాన రహదారికి వచ్చి బస్సు ఎక్కాలంటే కనీసం వాళ్ళు 2 ఆటోలు కానీ, ఒక ఆటో కానీ ప్రయాణించి ఈ యొక్క ప్రధాన రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మండల కేంద్రాలకు చేరుకోవాలంటే వాళ్ళు తీవ్ర ప్రయాసలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మా గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఉదయం ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్ నడిపించండి అని చెప్పేసి గతంలో కూడా ఆర్టీసీ అధికారులను వేడుకోవడం జరిగింది. అయినా కానీ ఆ యొక్క అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, గత పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, వారి కోరిక నెరవేరలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహాలక్ష్మి పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా రాష్ట్రంలో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ యొక్క భద్రాచలం డివిజన్ లో గిరిజన గ్రామాల ప్రజలకు మాత్రం ఈ యొక్క పథకము అమలు కావడంలో వాళ్ళకి కావడం లేదని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇకనైనా ఇప్పుడు ఈ పథకం మాకు జరగాలి అంటే, మాకు అమలు కావాలంటే మా కోసమైనా ఉదయం పూట, సాయంత్రం పూట ఒక ట్రిప్ బస్సుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క గిరిజన ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాసరావు. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. ప్రధానంగా కరీంనగర్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. పక్కదారి పడుతున్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్, ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ఎస్బీఐ బ్యాంకుల్లో డబ్బులు మాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి చెప్పాలో తెలియక లబోదిబోం అంటున్నారు కస్టమర్లు. ప్రధానంగా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయనంటూ కూడా ఎస్బీఐ మేనేజర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకు అధికారులు చేతువాటమా అనేటటువంటి అనుమానాల వైపు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే సైబర్ నేరగాల మోసం అనేది కూడా అయోమయంలో బాధితులు తెలియక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వివరణ ఇవ్వాల్సినటువంటి అధికారులు కూడా, ఎస్బీఐ మేనేజ్మెంట్ కూడా, సో మీరు కంప్లైంట్ ఇవ్వండి, క్రైమ్ సంబంధించినటువంటి వారికి ఇవ్వండి అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారా శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి సుల్తానాబాద్ మండలంలోని పెరికపల్లి గ్రామానికి సంబంధించిన కొంతమంది ఎస్బీఐ అంటే గత నెలలో డిసెంబర్ నెల 11, 12 తేదీలలో ఒక వ్యక్తి దగ్గర 20,000 రూపాయలు కట్ అయినట్టుగా, అకౌంట్ నుంచి విత్డ్రా అయినట్టుగా కూడా తను వాపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాను ఎలాంటి విత్డ్రాల్ చేయలేదని, దానికి సంబంధించి లావాదేవీలకు సంబంధించి ఎలాంటి SMS కూడా రాకుండా తన అకౌంట్ నుంచి కూడా నగదు మాయమైనట్టుగా కూడా తను ఎస్బీఐ బ్యాంకుకు వచ్చి సదరు మేనేజర్ ను ప్రశ్నించగా, ఆ మేనేజర్ కి కూడా తమకేం సమాచారం లేదు, మీరే విత్డ్రా చేసుకున్నారు అన్నట్టు కూడా ఆ మేనేజర్ గా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అదే గ్రామానికి చెందిన మరో మహిళ అనుష అనే ఒక మహిళ కూడా ఇదే విధంగా 3,000 రూపాయలు కట్ అయిపోయాయని చెప్పేసి బ్యాంకుకు వచ్చి సంప్రదించగా తమ పరిధిలో లేదు, తమ సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా బ్యాంకు మేనేజర్ చెప్పారు. అంటే ఇది ఒక్కటే కాకుండా మండలంలోని ఎస్బీఐ బ్యాంకులోనే కాకుండా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పలు బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ లోంచి కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి మేనేజర్ వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇందుకు అంటే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఒక నమ్మకమైన బ్యాంక్ గా కూడా జనాలందరూ ఆదరిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున కూడా అకౌంట్స్ అంటే దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి ఖాతాలు పెద్ద ఎత్తున కూడా ఈ బ్యాంకు లో ఉంటాయి. అంటే ఏదైతే ప్రజల సొమ్ముకు భద్రత ఉంటుందని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ లో ఖాతాదారులంతా కూడా తమ నగదును నిల్వ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అలాంటి ఎస్బీఐ నుండి తమకు తెలియకుండానే, ఎలాంటి మెసేజ్లు రాకుండానే డబ్బులు విత్డ్రా అయినాయి అని చెప్పేసి వాళ్ళంతా వాపోతున్న పరిస్థితి. అయితే దీని వెనుకాల సైబర్ క్రైమ్ నేరస్తుల
హస్తం ఉండొచ్చని ఏదైతే బ్యాంకు మేనేజర్ సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన బ్యాంకు మేనేజర్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలి మీరు అంటూ కూడా ఖాతాదారులకు ఒక ఉచిత సలహాను అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పారు. ఇకపోతే ఈ సమస్యకి ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూస్తుండొచ్చు, ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహిళలకు సంబంధించి గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలకే వస్తుంది అంటూ కూడా ఒక ఆకర్షణీయమైన పథకము తెలంగాణ వ్యాప్తంగా కూడా అమల్లోకి రానుండడంతో కొన్ని పుకార్ల వల్ల ఏదైతే ఈ కేవైసీ చేసుకోండి, ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ ధర 500లకు వస్తుంది అంటూ కూడా కొన్ని చోట్ల ఆ పుకార్లు షికార్లు చేయడంతో వాళ్ళంతా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ కూడా క్యూ కడుతున్న పరిస్థితి. అయితే అక్కడ ఈ కేవైసీలలో ఇలాంటి తప్పిదం ఏదైనా అంటే మోసగాళ్ళు ఏదైనా అంటే గ్యాస్ ఏజెన్సీ నుండి ఏదైనా మోసపూరితమైన ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇకపోతే గ్యాస్ ఏజెన్సీలే కాకుండా రేషన్ షాపులలో కూడా ఇటీవల కాలంలో అంటే డిసెంబర్ గడువు ముగుస్తుండడంతో అంటే రేషన్ పక్కదారి పట్టకుండా ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యానికి సంబంధించి పక్కదారి పట్టకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటున్న ప్రతి ఒక్కరి వేలు ముద్రలతో సహా అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి. అంటే గతంలో చాలా సందర్భాల్లో కూడా చనిపోయిన వ్యక్తుల పేరుపై కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నట్టుగా కూడా ప్రభుత్వం దృష్టికి రావడంతో అంటే ఎవరైతే అసలైన అర్హుదారులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రేషన్ బియ్యం చేరేందుకు గాను ఒక పథకాన్ని అయితే సృష్టించారు. అయితే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో రేషన్ షాపులలో కూడా పెద్ద ఎత్తున ఈ తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇలాంటి మోసం అంటే ఇప్పుడు ఖాతాదారులకు ఎలాంటి సమాచారం లేకుండానే తమ అకౌంట్ లోంచి డబ్బులు మాయమవడం ఏంటి అని వాళ్ళంతా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అయితే సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ కేవైసీ ద్వారా ఏమైనా డబ్బులు విత్డ్రా చేస్తుంటారా, లేకపోతే ఈ గ్యాస్ ఏజెన్సీలు కానీ రేషన్ డీలర్ల పాత్ర ఏమైనా ఉంటుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు రాజశేఖర్. ఎస్ ఒకటి మనం ప్రధానంగా చూసుకుంటే ఎస్బీఐ లాంటి ఒక పెద్ద సంస్థలో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా వరకు ఉన్నటువంటి కస్టమర్లు ఆందోళనకు గురి చేసే అవకాశాలు కనిపిస్తాయి. సో ప్రధానంగా ఉన్నటువంటి ఎంతవరకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి, ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, వారు ఎంతవరకు డబ్బు పోయినటువంటి ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ లేకపోతే వారికి సంబంధించిన డబ్బులు మాయమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది, ఏమైనా డీటెయిల్స్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా కస్టమర్స్ సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు? అలాగే ఇలాంటి సమస్య అనేది ప్రధాన కేంద్రానికి కూడా అది ఎస్బీఐ ప్రధాన కేంద్రానికి కూడా వెళ్ళవలసిన అవసరం, ఎందుకంటే చాలామంది ఆశతో డబ్బు దాచుకున్నటువంటి కేంద్రంగా చాలా సెక్యూరిటీ ఉండాల్సినటువంటి ఎస్బీఐ లాంటి సంస్థలు ఇలాంటి జరిగినప్పుడు చాలా ఖచ్చితంగా ఆందోళన వ్యక్తమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏమైనా కంప్లైంట్ ఆ దిశగా ఎస్బీఐ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా ఏదైతే ఖాతాదారులు కేవలం పెద్దపల్లి జిల్లాలో మాత్రమే పలు బ్యాంకులకు సంబంధించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కూడా స్థానికంగా ఒక గ్రామానికి చెందిన కొంతమంది మాత్రం దీన్ని గుర్తించారు. అంటే ఆ పెద్ద మొత్తంలో కాకుండా కేవలము ఒక అకౌంట్ నుంచి 10,000 రూపాయలు 3,000 రూపాయలు ఇలా చిన్న మొత్తాన్ని మాత్రమే విత్డ్రా అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా కూడా లక్షల్లో నగదు మాయమైనప్పుడు అలర్ట్ అయ్యి అంటే ఖాతాదారులు అలర్ట్ అయ్యి ఏదైతే ఫిర్యాదులు పెద్ద ఎత్తున కూడా వచ్చేది. కాకపోతే ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు కూడా ఇలాంటి సమాచారం అంటే నగదు అందులో నుండి మాయమైనట్టుగా కూడా ఎలాంటి సమాచారం కూడా అంటే ఎస్ఎంఎస్ లో అంటే మనం నగదు జమ చేసినా విత్డ్రా చేసినా కూడా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. కాకపోతే ఎలాంటి ఎస్ఎంఎస్ లేకుండా కూడా నగదు ఖాతా నుంచి మాయమవడం పట్ల ఖాతాదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అంటే అకస్మాత్తుగా ఏదైతే ఒక స్టేట్మెంట్ తీసుకున్న క్రమంలో ఒక ఖాతాదారుడు స్టేట్మెంట్ తీసుకున్న క్రమంలో 11, 12 తేదీలలో మాత్రం 2 రోజుల వ్యవధిలో 10,000 రూపాయలు నగదు మాయమని, అదే తేదీలో కూడా ఒక అనుషాన్ ఒక మహిళ కూడా తన ఖాతా నుంచి 3,000 మాయమైనట్టుగా కూడా గుర్తించారు. అంటే ఎక్కడికక్కడ ఎవరి అంటే ఖాతాదారులు అకౌంట్ లో స్టేట్మెంట్ చెక్ చేసుకుంటేనే తప్ప వాళ్ళ ఖాతాలో ఉన్న నగదు నిల్వలను చెక్ చేసుకుంటే తప్ప అసలు సమాచారం ఎవరికి ఉండడం లేదు. ఇకపోతే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎంతమంది ఇలాంటి ఈ మోసానికి గురయ్యారో అన్న పూర్తిగా వివరాలు అయితే ఇంకెక్కడ వెల్లడించే పరిస్థితి అయితే లేదు. మరికొద్ది రోజుల్లో అంటే ఇప్పుడు ఈ మన కథనాలకు తర్వాత ఇదైతే ఏదైతే సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన సమస్యగా కూడా చెప్పవచ్చు. ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఖాతాదారులు ఇంకెంతమంది మోసపోయారు కథనాలతో అంటే మీడియాలో ప్రసారం అయిన తర్వాత
తమ నగదుని చెక్ చేసుకునేందుకు కూడా శ్రీకాంత్ ఒకటి పెద్దపల్లి బ్యాంకుకు సంబంధించి అధికారుల కొంతవరకు ఎవరైనా ఆ పొరపాటుకు చేసే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఎక్కడ లేని సమస్య అక్కడ మాత్రమే ఆ బ్రాంచ్కు సంబంధించి అక్కడే పెద్దపల్లిలోనే రావడం అనేది ఒక రకంగా అనుమానం కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ కేవైసీలో ప్రాబ్లం వచ్చిందా లేకపోతే సైబర్ సంబంధించి ఎలానే అక్కడి నుంచి కొంతవరకు సమాచారం వెళ్ళడం కొంతవరకు అలసత్వం జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. మనం ఆ దిశగా ఏమైనా విచారణ జరిగి వారు చెక్ చేసుకునే అవకాశం ఉందంటారా బ్యాంకు అధికారులు? తప్పకుండా రాజశేఖర్, మీరు అన్నట్టుగా కూడా ఇంటి దొంగల పని కూడా అయి ఉండొచ్చు. అయితే ఈ దిశగా కూడా అంటే వీళ్ళు ఖాతాదారులు, మూసపోయిన ఖాతాదారులు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ తతంగం అంతా కూడా బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికీ మాత్రం బ్యాంకు మేనేజర్, సుల్తానాబాద్ మండలంకి చెందిన బ్యాంకు మేనేజర్ మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదము లేదు, తమకు సమాచారం లేదు, మీరు విత్డ్రా చేసుకుంటేనే అవుతుంది కదా అన్నట్టుగా కూడా ఒక సమాధానం అంటే ఖాతాదారులను ఒక శాంతింపజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు కావాలంటే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసుకోండి అంటూ కూడా ఒక ఉచిత సలహాను కూడా వారికి ఇస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు పెద్దపల్లి అంటే ఈ మేనేజర్ స్పష్టంగా మేనేజర్ కేవలం ఈ సుల్తానాబాద్ మండలంలోనే కాదు, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పలు బ్రాంచులలో కూడా ఇలాంటి సంఘటనలు తమ దృష్టికి వస్తున్నాయి. ఖాతాదారులు వెంటనే ఒక సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తే మీ నగదు మళ్ళీ వాపసు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఉచిత సలహాను అయితే ఇస్తున్నారు. చూడాలి అంటే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎన్ని బ్యాంకులలో అంటే మన అమ్మా న్యూస్ ప్రతినిధి ప్రత్యేకంగా ఈ అంశం తన దృష్టికి రావడంతో తప్పకుండా అంటే ఇదైతే ఈ అంశాన్ని అయితే లేవనెత్తిన పరిస్థితి. ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారు, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఎంత మంది ఖాతాల్లోంచి డబ్బులు మాయమయ్యాయి అనేది అయితే మరికొద్ది అంటే ఈ కథనాల తర్వాత ఏదైనా ప్రజలకు అవగాహన వచ్చి తమ ఖాతాలను చెక్ చేసుకున్న తర్వాత ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే మీడియా ముందుకు వచ్చే ఆస్కారం కూడా లేకపోలేదు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ప్రధానంగా ఇలాంటి సంబంధించినటువంటి సమస్యలు బయటికి తీసుకురావడం అమ్మ న్యూస్ ముందుంటుంది. సో ప్రధానంగా అలాంటి మార్పు కూడా వచ్చి వారికి న్యాయం జరిగేలా ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా యాసంగి పంటలకు కోయిల్ సాగర్ నుంచి సాగునీరు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో సాగునీరు విడుదల చేస్తామని కూడా కలెక్టర్ జి రవినాయక్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టరేట్లో నీటిపారుదల సలహా బోర్డు సమావేశం జరిగింది. ఇక సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అలాగే జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కలెక్టర్ ఆయకట్ట మొత్తానికి కూడా నీరిచ్చే విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కూడా బోర్డు నిర్ణయించిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే నారాయణపేట్ మరియు దేవరకద్ర నియోజకవర్గాలకు సంబంధించి కోయిల్ సాగర్ కింద ఉన్న పాత ఆయకట్టు దాదాపు 12,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కలెక్టర్ జి రవినాయక్ ఐడిఓసి సెంటర్ లో నారాయణపేట్ జిల్లా రైతులు మరియు దేవరకద్ర నియోజకవర్గ ఏదైతే కోయిల్ సాగర్ పాత ఆయకట్టు కింద ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పై అధికారులకు ఏదైతే కమిషనరేట్ కు ఆయకట్టు కింద నీళ్లు ఇచ్చేందుకు అయితే ప్రపోజల్ పంపినట్టు కూడా కలెక్టర్ రవినాయక్ తెలిపారు. దీనికి సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మరియు మధుసూదన్ రెడ్డిలు ఈ రివ్యూలో పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే అలాగే ఏదైతే మా జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో పాటు ఈ ఆయకట్టు కింద ఉన్న రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే గతంలో లాగానే సేమ్ ఈసారి కూడా ఏదైతే రబీ పంటకు సంబంధించి కోయిల్ సాగర్ ఏదైతే ఆయకట్టు పాత ఆయకట్టు కింద ఉన్న 12,000 ఎకరాలకు సాగునీరు అందించాలంటూ కూడా రైతులు కలెక్టర్ కు విన్నవించిన నేపథ్యంలో ఈ ప్రపోజల్స్ మొత్తం పై అధికారులకు పంపించే యోచనలో ఎలా ఇవ్వాలి, దాదాపు 12,000 ఎకరాల కంటే ఇంకా ఎక్కువ ఏమవుతుందా, ఎట్లా చేయాలన్న లక్ష్యంతో రివ్యూ అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి రైతులు కూడా కొన్ని సలహాలు సూచనలు చేశారు. అవన్నీ కూడా పై అధికారులకు విన్నవించారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే దేవరకద్ర, నారాయణపేట జిల్లా పర్ణికారెడ్డిలు కూడా కొంత విన్నపం అయితే చేశారు. ఈసారి 12,000 ఎకరాల కంటే కొంత అదనంగా కూడా రైతులు సాగు చేసే లక్ష్యంతో ఉన్నారంటూ వాటికి కూడా ఇక్కడ చివరి పంట వరకు కూడా నీళ్ళు అందించాలంటూ కూడా కలెక్టర్ కు తెలిపినటువంటి నేపథ్యం ఉంది. అయితే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వానికి కూడా తాము విన్నవించినట్టు ఈసారి కొత్త ప్రపోజల్స్ ప్రకారం జనవరి 6 నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు అయితే ఈ సాగునీరు రైతులకు అందించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఎమ్మెల్యేలు కలెక్టర్ కు విన్నవించిన నేపథ్యంలో కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే రైతులకు ఇబ్బంది కాకుండా దాదాపు ఏదైతే జూరాల నుంచి ఈసారి
ఒక టీఎంసీ ఎక్కువ లిఫ్ట్ చేసి కోయిల్ సాగర్ కింద ఉన్న ఎడమ కుడి కాలువలకు సంబంధించి 12 పాత ఆయకట్టు కింద ఉన్న 12,000 ఎకరాలతో పాటు మరికొంత రైతులు సాగు చేస్తే వాటికి కూడా అందించేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపుతామంటూ కూడా సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట చివరి వరకు నీళ్లు ఇస్తామన్నా కూడా కొంత ఇవ్వడంలో కొంత విఫలమైన నేపథ్యంలో ఈసారి అలా కాకుండా ఏదైతే పాత ఆయకట్టు కింద ఉన్న కోయిల్ సాగర్ పాత ఆయకట్టు కింద ఉన్న మొత్తం ఏదైతే 12,000 ఎకరాలకు చివరి వరకు ఏప్రిల్ 3వ వారం వరకు ఈ నీళ్లు అందించాలంటూ కూడా ఎమ్మెల్యేలు విన్నవించారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ ప్రపోజల్స్ కూడా పై అధికారులకు పంపిస్తానంటూ అక్కడి నుంచి కూడా సానుకూలంగా స్పందన రావచ్చంటూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేశారు రాజశేఖర్. ఎస్ అంటే ఒకవేళ ఏదైతే ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఓకే అయితే కనుక ఎప్పటిలోగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది వారికి నీటి విడుదల. సో ఆ నేపథ్యంలో రైతులు ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎన్ని పంటలు అంటే ఎలాంటి పంటలు పండించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? అయితే ఈసారి ఏదైతే యాసంగి పంట కింద మిరప, కూరగాయలతో పాటు పత్తి, మొక్కజొన్న, ఆముదాలు, తర్వాత జొన్నలు, తర్వాత వరి, ఈ పంటలు మొత్తం ఈ ఆయకట్టు కింద పండించే అవకాశం అయింది. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కొంత చెరుకు కూడా అక్కడ పండించే రైతులు ఉన్నారు. అయితే ప్రధానంగా కూరగాయలు, తర్వాత వరి, తర్వాత ఈ ఏదైతే ఆరుతడి పంటలకు కంపల్సరీగా కొంత నీరైతే అవసరం ఉంటుంది. కాబట్టి పాత ఆయకట్టు కింద ఉన్న కుడి ఎడమ కాలువల కింద ఉన్న కోయిల్ సాగర్ కింద ప్రాజెక్ట్ కింద ఉన్న 12,000 ఎకరాలకు కూడా పూర్తి ఏదైతే జనవరి 6 నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు కూడా తమకు సాగునీరు కావాలంటూ పంటలు ఏదైతే చివరి దశలో కూడా కొంత సాగునీరు అవసరం ఉంటుంది. అప్పుడు కూడా నీటి ఏదైతే లభ్యత అవసరం అంటూ నీరు లేకుంటే పంటలు కూడా ఎండిపోయి తాము నష్టాల పాలయ్యే అవకాశం ఉందంటూ కూడా రైతులు విన్నవించారు. దీనికి కలెక్టర్ కూడా రవి నాయక్ గారు కూడా జడ్పీ చైర్మన్ మరియు ఎమ్మెల్యేలు కూడా కొంత సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి తాము విన్నవించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే కూడా ఈ విన్నపాన్ని విన్నవించినట్టు అధికారులు కూడా సత్వరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా సానుకూలంగా స్పందించారంటూ కూడా ఎమ్మెల్యేలు కలెక్టర్ ఏదైతే మనకు తెలిపినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కలెక్టర్ కూడా ఏదైతే రైతులకు సంబంధించి ప్రపోజల్స్ కూడా పై అధికారులకు పెట్టి ఏదైతే జనవరి 6 నుంచి సాగునీరు లభించే విధంగా కూడా చర్యలు చేపడతామంటూ కూడా కలెక్టర్ రైతులకు హామీ ఇవ్వడంతో ఆ రైతులు కొంత హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ప్రదీప్, నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించి ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క నియామకం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆదిలాబాద్ లోక్సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. అక్కడ ఏదైతే 7 సెగ్మెంట్లో కేవలం ఒకటి మాత్రమే ఒక సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మాత్రం ఎంపీ ఖచ్చితంగా గెలవాలన్నటువంటి లోక్సభ స్థానంపై ఫోకస్ పెట్టింది. అందుకే మంత్రి సీతక్కను ఎవరైతే నియమించినా కూడా ప్రధానంగా కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తూ ఉంది. ఆమె నిడారంభరత కానీ ఆమెకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కేడర్కి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కానీ కలిసి వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ సత్యనారాయణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ పార్టీ అయితే ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగానైతే మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతం ఎన్నికల్ని బట్టి చూస్తే కూడా చాలా వీక్ గా ఇక్కడ కనబడుతుండే. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆదిలాబాద్ కి కాంగ్రెస్ పార్టీలోకి కంది శ్రీనివాసరెడ్డి ఎంట్రీతో ఇక్కడైతే కొంత జోష్ అయితే కనిపించింది. ఆదిలాబాద్ ఎన్నికలకైతే ముందు ఆయన వచ్చిన తర్వాత పార్టీలో గాని క్యాడర్ లో గాని ఇటు నియోజకవర్గంలో గాని ఒక ఊపు ఒక జోష్ అయితే వచ్చింది. కానీ అనుకున్న విధంగా మాత్రం ఆయన ఓట్లు సాధించలేకపోయారు. కొంత ఓటమితో ఒక భారం అయితే కొంత మిగిలిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా అంటే ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే దక్కించుకోవడం, మిగతా 4 చోట్ల బీజేపీ, 2 చోట్ల బీఆర్ఎస్ దక్కించుకోవడంతో ఒక రకంగా ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా ఈసారి కైవసం చేసుకొని తీరాలనేటువంటి ఒక పట్టుదల ఆ తర్వాత ఫోకస్ అయితే కాంగ్రెస్ లో కనిపించింది. అందుకే కాంగ్రెస్ కి ఇక్కడ అంటే ఇది ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి అక్కడే ఎస్టీ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సీతక్కను ఇక్కడ ఆదిలాబాద్
పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించడం అనేటటువంటిది ఒక ప్లస్ అయినటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆదిలాబాద్ ఆదివాసులతో కూడా ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిగా, ఆ తర్వాత సామాన్యులలో అతి సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా, ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఆమె నిరడంబరత ఇక్కడ ఉన్నటువంటి ఒక అమాయకులైనటువంటి ఒక ఆదివాసీలకు కానీ, ఇక్కడ ఆదిలాబాద్ అంటే కాస్త వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక గిరిజనులతో కానీ మిగతా ప్రజలతో కానీ ఆమె యొక్క నిలిపేటటువంటి సంబంధాల వల్ల ఇక్కడ పార్టీ అయితే కాస్త బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే పార్లమెంటు స్థానాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజెంట్ ఉన్నటువంటి ఒక రాజకీయ సమీకరణలతో ఈసారి పార్లమెంట్ కి అయితే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోటీని ధీటుగా ఎదుర్కోవడానికి, ధీటుగా గట్టి పోటీని ఇచ్చేందుకు, అంటే గెలుపోటములు పక్కన పెడితే ఆ గెలుపుపై మాత్రం కాస్త ఆశాజనకంగా కాస్త ఉత్సాహం ఊపిరితో ఉండడం కోసం అన్న ఈ యొక్క సీతక్క నియామకం, ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియామకం అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే కాస్త బలోపేతం ఇస్తున్నటువంటి చర్చ అయితే ఆదిలాబాద్ నడుస్తుంది. అలాగే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా అదే భావిస్తున్నారు. సీతక్క ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంగా ఇన్ఛార్జ్ గా రావడంతో ఇక్కడైతే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాత్రం ఒక కొంత ఆశ అయితే చిగురిస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఈసారి. ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవక చాలా ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈసారి ఆదిలాబాద్ పార్లమెంట్ గడ్డపై ఆ కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేసేలా సీతక్క ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకులు, ఆ తర్వాత ఉన్నటువంటి ఒక పార్టీ శ్రేణులు అయితే ఆ గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తారనేటువంటి ఒక విషయం అయితే ఇక్కడ పూర్తిగా బయట అందుతుంది మనకు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఒక స్థితిలో అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో కేవలం ఒకటి మాత్రమే దక్కించుకోవడంతో సీతక్కకు మాత్రం ఒక ఛాలెంజింగ్ ఇష్యూగా ఇది కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 4 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది, ఇక్కడ ఆ తర్వాత 2 స్థానాల్లో బీఆర్ఎస్ ఉంది. కాబట్టి అంటే ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఒక ఓటర్లందరినీ గలుపుకుని పోయి ఆ తర్వాత వాళ్ళందరితో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆ తర్వాత మిగతా క్యాడర్ అంతా కూడా కలుపుకొని పోయి ఆ యొక్క ఓట్లను అనేటటువంటి చీల్చుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చడంలో మరి ఎంతవరకు సత్ఫలితం వస్తుందనేటటువంటిది వేచి చూడాలి. మొత్తం మీద ఆమె యొక్క ఏదైతే పట్టు అంటే కేంద్ర అంటే హైకమాండ్ ఏదైతే బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతను ఆమెను సమర్థవంతంగా నిర్వహించగల నేర్పరి సీతక్క అనేటటువంటి ఒక పేరైతే ఇక్కడ వినిపిస్తోంది. అందుకే ఆమె సాధించగల కార్యోన్ముఖురాలు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తుంటారు. కాబట్టి ఆ సీతక్క తలుచుకుంటే కనుక ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఊపు, ఒక కదలిక, ఆ తర్వాత పార్టీలో ఒక జోషు ఇవన్నీ తీసుకొచ్చేసి పార్టీకి ఒక పూర్వ వైభవాన్ని పార్లమెంట్ స్థానం మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసేలా ఆమె చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి ప్రయత్నం అంటే చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే ఉంటుందని, దాని విధంగానే ఆ గెలుపటములు కూడా ఉంటాయని ఇక్కడ రాజకీయ విశ్లేషకులు నాయకులు అయితే భావిస్తున్నారు. రాజశేఖర్. ఎస్ ప్రధానంగా ఇంకొకటి మనం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ గిరిజనులు ఒక అధికారిగా గిరిజనులకు సంబంధించి ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఆ దిశగా సీతక్కను పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్లు ఛాలెంజింగ్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఒక్క సెగ్మెంట్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యంలో బీజేపీ చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఎలాంటి వ్యూహాలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, ఆమె పర్యటన ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుంది, ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత పర్యటించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా కొంతవరకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎవరిని నియమించాలి ఏంటి అనేది కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి కీలకం కానుంది. సో ఇలాంటి నేపథ్యంలో సీతక్క నియామకం ఎంతవరకు ప్లస్ అవుతుందో, ఆమె వ్యూహాలు కూడా చాలా ముఖ్యమని మనం భావించవలసిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం అయితే ఆ పార్టీల వారీగా మనం అనుకున్నట్టయితే కనుక ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి అయితే ఉన్నటువంటి ఆత్రం సక్కు కానీ, లేదంటే ఎంపీ గూడెం నగేష్ కానీ, లేదంటే ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఓడిపోయినటువంటి బుక్యా జాన్సన్ నాయక్, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఇక్కడ పార్లమెంటు స్థానంపై ఆశలు పెట్టుకున్నట్టు ఆ పార్లమెంటు సీట్ దక్కించుకున్నటువంటి ఒక అవకాశం కనబడుతుంది. అలాగే ఇక ఇటు బీజేపీ విషయానికి వస్తే బీజేపీలో ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, ఆ తర్వాత ఇటీవలే పార్టీలో చేరినటువంటి ఒక రాథోడ్ బాపురావు, ఆ తర్వాత ఖానాపూర్ నుంచి బీజేపీ నుంచి ఓడిపోయినటువంటి ఒక రమేష్ రాథోడ్, ఈ ముగ్గురు కూడా ఇది టికెట్ కోసం అయితే గట్టి కృషి చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఈ ముగ్గురులో కూడా బీజేపీ నుంచి ఒకరికి సీట్ దక్కే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ లో చూసుకుంటే మటుకు కాంగ్రెస్ నుంచి నరేష్ యాదవ్, అలాగే ఓడిపోయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి బోత్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన ఆడే గజేందర్, ఆ తర్వాత ఖానాపూర్ నుంచి ఆమెకు టికెట్ దక్కినటువంటి కాంగ్రెస్ లో చేరినటువంటి రేఖా నాయక్ కూడా ఎంపీ టికెట్ పై అయితే ఆశలు పెట్టుకున్నారు. అంటే
ఇది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవరైతే మనకు ఈ సీతక్క నియామకం అనేటటువంటిది చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె గతంలో కూడా ఆదిలాబాద్ తో మంచి అనుబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆదిలాబాద్ లో ఆదివాసీల సమస్యలు కానీ, ఆ తర్వాత ఆదివాసీల పండుగలు కానీ, పబ్బాలు కానీ, తర్వాత ఇక్కడ ఇంద్రవెల్లిలో ఆదివాసుల ఉత్సవాలకు కానీ, అమరవీరులో ఆ జయంతి ఉత్సవాలకు కానీ, ఆ వర్ధంతి ఉత్సవాలకు కానీ ఆమె ఇక్కడికి రావడము, ఇంద్రవెల్లికి రావడము, ఆదివాసులతో కలిపి అంటే ఇక్కడ ఒక నాగోబాద్ జాతరకు కూడా ఆమె రావడం, అంటే ఓవరాల్ గా చూస్తే ఆమెకి అంటే ములుగులో ఉన్నప్పటికీ కూడా ఆదిలాబాద్ తో మాత్రం ఆమెకి మంచి సంబంధం ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్న రాజకీయ విశ్లేషకులు. ఇది ఒక ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఉన్నటువంటి ఒక అంటే ఇక్కడ వాళ్ళ కలుపుకపోయే తత్వం ప్రధానంగా ఆమె దగ్గర అంటే ఆ ఒక ఎవరికైనా ఎక్కడికైనా సరే లోపలికి చొచ్చుకుపోయే తత్వం, తర్వాత అందరినీ కలుపుకుపోయే తత్వం, ఇవన్నీ కూడా ఆదివాసీల్లో ఒక మంచి గుర్తింపు, ఆదివాసీల్లో అయితే ఒక ప్రత్యేకతను తీసుకురాగలటువంటిది. అలాగే ఓట్లు కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీసుకురాగల నేర్పరి అనేటటువంటి ఒక అయితే ఖచ్చితంగా పార్టీలో కనబడుతుంది. కాబట్టి ఆమె నియామకం అయితే ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ కి అయితే మాత్రం కొంత ఉత్తేజం అయితే కల్పిస్తుంది. అలాగే ఇక ఆమె మీరు ఏదైతే చెప్పినారో ఆమె పర్యటన గురించి మాత్రం ఇంకా ఏదైతే డిక్లేర్ కాలేదు ఇప్పటికైతే, కాకపోతే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఆ పార్టీ యొక్క పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ కానీ, ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె యొక్క ఇక అంటే దానికంటే ముందు నుంచే ఒక గ్రౌండ్ వర్క్ అయితే తయారు చేసుకునే దిశగా వెళ్ళేటటువంటి ఒక అవకాశాలు కనబడుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.